ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ నెల రెండో వారంలో వృశ్చిక రాశి వారి జీవితం నక్క తోక తొక్కినట్లు మారబోతోంది. కలలో కూడా ఊహించిన మార్పులు చూస్తారు. 100% జరగబోయేది ఇదే. డిసెంబర్ నెల రెండో వారంలో వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం క్లియర్గా చూసేద్దామండి. ఈ వృశ్చిక రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి సమయం అన్ని విధాలుగా కూడా ఆటంకాలు అయితే తొలగిపోతాయి. మీ జీవితం అయితే పూర్తిగా మారబోతుంది. గ్రహస్థితి మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా శ్రద్ధతో ముందుకు సాగండి. ఆరోగ్యం విషయమై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజించడం శ్రేయస్కరం. శ్రీ లక్ష్మీ కటాక్షం మీ పైన ఉంటుంది. కృషికి తగిన ఫలితాలు దక్కుతాయి. ఆశయాలు నెరవేరుతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. దైవ బలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. సమష్ట కృషి శ్రేయస్సునిస్తుంది. కుటుంబంలో సౌఖ్యం ఉంటుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు మానసిక శాంతిని కూడా ఇస్తాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. ఈ వృశ్చిక రాశి వారి జీవితం ఈ సమయంలో మీరు కోరుకున్న రీతిలో అయితే మారిపోతుందండి. చక్కటి అవకాశాలు అనేవి కూడా మీకు కనిపిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితం అనేది ఏ విధంగా మారబోతోందో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ రాశి జాతకులకు డిసెంబర్ చాలా చాలా ముఖ్యమైనటువంటి నెలగా చెప్పవచ్చు. మిశ్రమ ఫలితాలను ఇచ్చేదిగా కూడా ఉంటుంది. డిసెంబర్ 5న గురువు 8వ ఇంట్లోకి అంటే అష్టమ స్థానంలోకి మారడం వల్ల కొన్ని ఆకస్మిక మార్పులు మరియు ఆరోగ్య సమస్యలు అనేవి సూచిస్తుంది. నెల ద్వితీయార్థంలో కుజుడు, రవి, శుక్రులు 2వ ఇంట్లో అంటే తన కుటుంబ స్థానంలో చేరడం వల్ల ఆర్థికంగా లాభాలు ఉన్నప్పటికీ కుటుంబంలో మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. శని 5వ ఇంట్లో ఉండడం వలన పిల్లల విషయంలో శ్రద్ధ అవసరం. ఉద్యోగపరంగా ఈ సమయం సామాన్యంగా ఉంటుంది. 8వ ఇంట్లో గురువు సంచారం వలన ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు లేదా బదిలీలు కలగవచ్చు. ఈ నెల ప్రథమార్థంలో 1వ ఇంట్లో జన్మరాశి గ్రహాల సంచారం కారణంగా మీ పనితీరుతో చురుగ్గా ఉంటారు. కానీ కోపం వలన సహోద్యోగులతో గొడవలు వచ్చే ప్రమాదం ఉంటుంది. పై అధికారులతో మాట్లాడే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. 10వ ఇంట్లో కేతు వలన వృత్తిలో అసంతృప్తి లేదా మార్పు కోరుకునే ఆలోచనలు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి నెల చివరిలో కొంత సానుకూలత ఉంటుంది. ఆర్థికంగా ఈ సమయం ఆశాజనకంగా ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో 2వ ఇంట్లో ధనస్థానంలో రవి, కుజుడు, శుక్రుడు చేరడం వలన ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు కూడా వసూలవుతాయి. కుటుంబ ఆస్తి లేదా వ్యాపారం ద్వారా కూడా లాభాలు ఉంటాయి. 8వ ఇంట్లో గురువు వలన వారసత్వంగా ఆస్తి లేదా బీమా ద్వారా కూడా డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలకు లేదా ఆరోగ్యపరమైన సమస్యలకు కూడా మీరు కొంచెం ఖర్చు చేయాల్సి రావచ్చు. కొత్త పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు. ముఖ్యంగా సర్క్యులేషన్ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. కుటుంబ జీవితంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. 2వ ఇంట్లో పాపగ్రహాల సంచారం వలన మీ మాట తీరు కఠినంగా మారవచ్చు. దీని కారణంగా కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు రావచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే 4వ ఇంట్లో రాహు వలన దూర ప్రాంతాల నుండి బంధువులు వచ్చే అవకాశం ఉంటుంది. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి. పిల్లల చదువు లేదా ప్రవర్తన పట్ల శ్రద్ధ అవసరం. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 8వ ఇంట్లో గురువు 1వ ఇంట్లో గ్రహాల సంచారం వల్ల వేడి, రక్తపోటు, బీపీ లేదా తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు. ఈ నెల ప్రథమార్థంలో వాహనాలు నడిపేటప్పుడు లేదా ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. కంటికి సంబంధించిన సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. యోగా మరియు ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది. వ్యాపారస్తులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. 2వ ఇంట్లో గ్రహాల సంచారం వలన వ్యాపారంలో ధన ప్రవాహం అనేది బాగుంటుంది. కానీ భాగస్వామ్యంతో గొడవలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల్లో పారదర్శకంగా ఉండాలి. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి ఇది అంత అనుకూలమైన సమయం అయితే కాకపోవచ్చు. ఈ రాశి వారు ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం పైన దృష్టి పెడితే వీరికి మేలు జరుగుతుంది. విద్యార్థులకు ఇది కొంచెం శ్రమించాల్సిన సమయము. 5వ ఇంట్లో శని కారణంగా చదువుపైన ఏకాగ్రత ఉంటుంది లేదా బద్ధకం పెరుగుతుంది. అయితే 2వ ఇంట్లో బుధుడు ఉండడం వలన వాక్చాతుర్యం పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కఠినమైన శ్రమ చేస్తే ఫలితం ఉంటుంది. పరిశోధన రంగంలో ఉన్న వారికి 8వ ఇంట్లో గురువు అనుకూలంగా కూడా ఉంటాడు.
ఈ నెలలో గ్రహాల దోషం నివారణకు మరియు శుభ ఫలితాల కోసం కొన్ని పరిహారాలు పాటించండి. 8వ ఇంట్లో గురువు వలన కలిగే ఆరోగ్య ఆర్థిక సమస్యల నివారణ కొరకు గురువారం రోజున దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించండి. కుజుడు అనుగ్రహం కొరకు మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి దీపారాధన చేయండి. 5వ ఇంట్లో శని ప్రభావం తగ్గడానికి శనివారం రోజున పేద విద్యార్థులకు పుస్తకాలు లేదా పనులు దానం చేయండి. ఆరోగ్యం మరియు కంటి సమస్యల నివారణ కొరకు రోజువారీ సూర్య నమస్కారాలు చేసిన మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైనా కావచ్చు, వీరిని కానీ మనం కొద్దిగా చూస్తే చిరగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం కూడా వీరిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించుకుందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలు చెల్లించిపోయే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు. వీళ్లలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఈ వృశ్చిక రాశి వారు అన్ని వేళల్లో పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకల విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా కూడా ఉంటాయి. ఈ వృశ్చిక రాశి వారి జీవిత భాగస్వామి పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వీరితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను కూడా ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది. ఈ కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఏర్పడినా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ వృశ్చిక రాశి వారు చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయాన్ని కూడా మనసులో దాచుకోరు. అందువల్ల వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండి సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా ఆ వ్యాపారంలో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగం తమకు అనుకూలంగా మార్చుకుంటారు. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలో నేను పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తారు. ఈ వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి చాలా మంచి జరుగుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే వృశ్చిక రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.